ఓడిపోతున్నట్టే అనిపించే రోజులు, ఫలితం రాకపోయినప్పుడు వచ్చే నిరాశ, ఇవే మీ జీవితాన్ని మార్చే సీక్రెట్ కీ అవుతాయంటే విశ్వసించగలరా? ఈ కథలో ఒక యువకుడు తన వైఫల్యాలను ఎలా విజయానికి మెట్టులుగా మార్చుకున్నాడో తెలుసుకుందాం. ఈ కథలోని ప్రతి క్షణం మీకు ప్రేరణ ఇస్తుంది. అంతేకాదు, మీ ప్రయాణాన్ని ఎలా విజయవంతం చేయాలో ఈ వీడియోలో చూడండి. ఇది సత్య అనే యువకుడి కథ. అతను ప్రతి దినం విఫలమవుతూ జీవితాన్ని ముగించాలనుకున్నాడు. కానీ ఒక్క ఫోన్ కాల్, కేవలం ఒక్క క్షణం అతని జీవితాన్ని మార్చింది. అతను ఆగిపోయాడా, లేక మళ్ళీ లేచి పోరాడుతాడా? సత్య ఆ రోజు కూడా ఓడిపోయాడు. అతను వెళ్ళిన ఇంటర్వ్యూ ఫలితం రిజెక్టెడ్. ఇంటికి వెళ్ళే ధైర్యం లేక రైల్వే ట్రాక్ పక్కన కూర్చున్నాడు. అమ్మ ఇంకొక్కసారి నన్ను నమ్ముతుందా? నాన్న మౌనంలో ఇంకెంత బాధ దాచుకుంటాడు? ఆ ఆలోచనలు గుండెను చీల్చాయి. అప్పుడే మొబైల్ రింగ్ అయ్యింది. అమ్మది. ఏమైందిరా సత్య? ఆ ఒక్క మాటలోనే అమ్మ ప్రేమ, ఆశ, అమ్మ అందించిన సానుభూతి. సత్య తట్టుకోలేకపోయాడు. నేను మళ్ళీ ఫెయిల్ అయ్యానమ్మా అన్నాడు. అక్కడ క్షణం మౌనం. ఆ మౌనం సత్యాకి భయంగా అనిపించింది. ఒక్క క్షణం శూన్యం ఆవరించింది. చీకటి కమ్ముకున్నట్లయింది. తరువాత మెల్లగా వెలుగులు పంచుతూ అమ్మ చెప్పింది, సెలెక్ట్ అయితేనే నా కొడుకవుతావా? రా, ఇంటికి రా. అమ్మ మాటల్లో ప్రేమ తగ్గలేదు. ఆ మాటలు సత్యాని ఆలోచింపజేశాయి. సత్య కన్నీళ్లు ఆగలేదు. అమ్మ చెబుతుంది, నువ్వు ప్రతిరోజు ప్రయత్నిస్తున్నావు, అదే మాకు విజయం. నువ్వు నీ ప్రయత్నం ఆపకుండా కొనసాగిస్తున్నావు, అదే మాకు గర్వం. ఆ మాటలతో సత్య పూర్తిగా కదిలిపోయాడు. ట్రాక్ పక్కన కూర్చుని పిల్లాడిలా ఏడ్చాడు. ఆ రాత్రి ఇంటికి వెళ్ళాడు. నాన్న ఏమీ మాట్లాడలేదు. కానీ భోజనం పెట్టేటప్పుడు ప్లేట్లో అదనంగా కూర వడ్డించాడు. అది ప్రేమ. ఏళ్ల తర్వాత వేదికపై సత్య నిలబడ్డాడు. చేతిలో అవార్డు, కింద కూర్చుని ఉన్న అమ్మ కళ్ళల్లో నీళ్లు. సత్య మైక్ పట్టుకుని ఒక్క మాట అన్నాడు, ఈ అవార్డు నేటి నా విజయానికి కాదు, నన్ను నేను కోల్పోకుండా కొనసాగించిన నా ప్రయాణానికి. వేదిక మీద నిలబడ్డప్పటికీ అతని ఆలోచనలు మాత్రం ఆ రోజు రైల్వే ట్రాక్ పక్కన అమ్మ మాటలు విన్న ఆ క్షణానికే వెళ్ళాయి. ప్రతి విఫలమైన ప్రయత్నం అతన్ని మరింత ఉన్నతంగా ఎదిగేలా చేసింది. కష్టాలు, బాధలు అతన్ని దృఢ మనస్కుడిలా మరింత బలమైన వ్యక్తిగా తీర్చిదిద్దాయి. ప్రయత్నం ఆపక నిలబడి పోరాడిన ప్రతి క్షణం తన శక్తిని తానే తెలుసుకునేలా చేసింది. జీవితం ముగించడానికి ఒక్క బలహీన క్షణం చాలు. కానీ ఆ ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే మనం మన జీవితాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ క్షణం ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశం కావచ్చు. మన జీవితం మరికొన్ని జీవితాల్లో వెలుగులు నింపేదిగా మారవచ్చు. సరైన మార్గాన్ని ఎంచుకొని ప్రయత్నించడమే నిజమైన విజయం. ఈ కథను మీరు షేర్ చేయండి. మీరు కూడా మీ ప్రయాణంలో విజయం సాధించండి. విజయం నీ గమ్యమైతే నిరాశ తప్పదు. విజయం నీ మార్గమైతే నిరాశ కలగదు. జై హింద్, జై భారత్, వందే మాతరం.